తాండవం అన్నావు, పూజ అన్నావు. టార్చర్ పెడితే ఆ టార్చర్ తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి పారిపోతారన్నావు. కానీ స్టార్టింగ్ లోనే ఫుల్ స్టాప్ పెట్టావు. నేనేం ఫుల్ స్టాప్ పెట్టలేదు అత్తయ్య. మరి నువ్వు చేసిందేంటి? శంకర్ గారిని పూజలో కూర్చోబెట్టి కొరడాతో 4 పీకుంటే మనం అనుకున్నది జరిగేది. నగలు తీసుకొస్తే పూజలుండవు, ఆచారాలుండవు, ఏం పాటించిన అవసరం లేదని చెప్పావు. కొట్టేసిన నగలు వాళ్ళెక్కడి నుంచి తీసుకొస్తారు? నువ్వేదో తెలివి నగలు తీసుకొస్తుంది. దాంతో ఆ కర్పూరానికి డౌట్ వస్తే మనం ప్లాన్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ బయటికి తరవడం కాదు, ఆ కర్పూరమే మనందరినీ ఇంట్లోంచి బయటికి తరిమేస్తుంది. అప్పుడు ఇంకా లైఫ్లో మనం పూజ ముందుకు రాలేం. అలా ఏం జరగదు. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. రేపటి వరకు వెయిట్ చేయండి. నిజంగా నా ప్లాన్ ఫ్లాప్ అయితే గనక నాకు ప్లాన్ చేయటం రాదని నేనే ఒప్పుకుంటాను. మీరేది చెప్తే అదే చేస్తాను. ఈ ఒక్కరోజు వెయిట్ చేయండి. హలో, కర్పూరం గారు. కర్పూరం కాదు, నటకుమార్ని మాట్లాడుతున్నాను. నువ్వా? అమ్మ లేదా అమ్మా? బయటికెళ్ళింది. విషయం ఏంటో చెప్పండి. ఇక్కడ మా పరిస్థితి ఏమీ బాగాలేదమ్మా. మా వాడి ప్రాణాల మీదకొచ్చింది. ప్రాణాల మీదకొస్తే అంబులెన్స్కి ఫోన్ చేయాలి, కానీ నాకెందుకు చేశారు? అయ్యో, ప్రాణాల మీదకి రావటం అంటే అలా కాదమ్మా. ఇంట్లో ఉన్న ఆ శ్రీకాకుళం బ్యాచ్ ఆచారాల పేరు చెప్పి నన్ను నా కొడుకుని చిత్రహింసలు పెడుతున్నారు. అవును, వాళ్ళు చెప్పిన ఆచారాలు పాటించాలంటే బంగారం కావాలంట. బంగారమా? సరే, ఇచ్చేయండి. ఇవ్వడానికి మా దగ్గరే ఉంది బోడితే. అయితే ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? అదే, పూజ నగలు దొంగలు కొట్టేశారని అబద్ధం చెప్పి మీకిచ్చాం కదమ్మా. ఆ నగలు ఇచ్చారనుకో, మేం తిరిగి వాళ్ళకిచ్చేసి మేం బయటపడతాం. ఏంటి, నగలు మీకివ్వాలా? ఎవరు? ఏకాంబరి. తను మనకిచ్చిన నగల్ని తిరిగిచ్చేయమంటోంది. ఏం ఏకాంబరి, పిచ్చి పిచ్చిగా ఉందా? నగలు అడుగుతున్నావంటేంటి? ఆ నగలు నువ్వు కొట్టేద్దామనా? అయ్యో కాదండి బాబ్జీ గారు, ఇక్కడ మా పరిస్థితి వేరే అండి. ఏమైంది? ఆచారాల పేర్లు చెప్పి వీళ్ళు మాకు చుక్కలు చూపిస్తున్నారండి. మీరు గనక ఈ గండం నుంచి మమ్మల్ని బయటపడేయకపోతే మేము ఇక్కడ నుంచి పారిపోతాం సార్. రేయ్, మిమ్మల్ని అక్కడ పెట్టింది పారిపోయి రావడానికి కాదురా, పూజ ఆస్తి మొత్తాన్ని రాయించుకొస్తారని. ఆస్తి రాయించుకోవాలి అంటే ముందు మేం బతుకుండాలి కదండి. ఒకనాడు నకిలీ తేజుని అక్కడికి పంపిస్తే క్రాంతి ఇలాగే టార్చర్ చేసి తనని పంపించేసింది. సేమ్ టార్చర్ వీళ్ళని ఎవరో పెడుతున్నారంటుంది. అంటే అది ఆ క్రాంతినే అయి ఉంటుంది. సరే ఏకాంబరి, నువ్వేం టెన్షన్ పడుకో. రేపటికల్లా నగలు తీసుకొని మేమే అక్కడికి వస్తాం. సరేనండి. అయితే కష్టపడి సంపాదించిన నగలన్నీ తిరిగిచ్చేయాలా హస్బెండు? ఆ ఇంట్లో ఉన్నది క్రాంతే కాదా అన్నది ముందు బయట పెట్టాలి. కానీ
నగలు తిరిగిచ్చేస్తే ఇక్కడో ప్రాబ్లం ఉంది కదా బావా. ఆనాడు నగలు దొంగలు కొట్టేశారని ఏకాంబరి పూజకు అబద్ధం చెప్పింది. ఇప్పుడు అవే నగలు తిరిగి తీసుకువెళ్ళి నువ్విచ్చావనుకో, నగలు కొట్టేసింది దొంగలు కాదు మనమే అన్న విషయం తెలిసిపోతుంది. పూజకి ఈజీగా అర్థమైపోతుంది కదా బావా. కరెక్టే కదా హస్బెండు. అంత అర్థమైపోయేలా నేనెందుకు చేస్తానురా? దానికి తగిన మ్యాప్ నేనేస్తాగా. కొట్టేసిన నగల్ని తిరిగిచ్చేయడం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం రా బామర్ది. ఇచ్చి వెళ్ళిపోతాం అంటావేంటి బావా? ఎలా ఇస్తామో అలాగే పట్టుకెళ్ళిపోతాం కదా. అవునరా, మారువేషంలో వచ్చి చుట్టాలని చెప్పిన క్రాంతిని బయటపడేలా చెయ్యాలి. రేయ్, కారులో సూర్యకాంతం ఫోటో ఉంది, తీసుకురారా. హ్మ్. ఈ ఫోటో చూపిస్తే క్రాంతి ఎలా బయటపడుతుంది బావా? ఈ ఫోటోని అవమానిస్తే బయటపడుతుంది కదరా. కానీ ఇప్పుడు ఈ ఫోటో చూస్తే పూజ గతం గుర్తొస్తే ప్రాబ్లం కదా బావా. సూర్యకాంతాన్ని గుర్తుపట్టడానికి తనకసలు గతం గుర్తుండాలి కదరా. కరెక్టే బావు. పద చెప్తా. నువ్వు సూతే పరమ భక్తురాల్లా ఉన్నావు, ఈడు సూతే ఒట్టి ఎదవలా ఉన్నాడు. ఆ? నా కొడుకు వెధవలా ఉన్నాడా? కాదేటి, ఆచారం అంటే వద్దంటాడు, పూజలో కూకోమంటే కూకోనంటాడు. మళ్ళీ ఆచారం అంటున్నారేంటి? దానికి రెమెడీ చెప్పారు కదా. అవును, బంగారం వేస్తే ఆచారం పాటించక్కర్లేదని చెప్పారు కదా. చెప్పారు, కానీ బంగారం తెచ్చిందేది, మా చేతుల్లో పెట్టిందేది. తెచ్చాం. అరే బాబ్జీ గారు, అదిగో మా వాళ్ళు వచ్చేశారు, బంగారం తెచ్చేశారు. ఏయ్, నన్నే కొడతావా? హే, ఆగక్కడా. మీదకొచ్చేసినావంటే ఇంకో 4 పీకుతా. ఏటనుకుంటున్నావో ఏటో. పూజ, ఇదిగో ఈ నగల్ని ఇవే, ఓ పాలి చూడు.
మెరుగెట్టిస్తానని నీ దగ్గర నగలు తీసుకెళ్లి దొంగలెట్టుకెళ్లారని అబద్ధం చెప్పింది నీ అత్త. నీ నగలు కొట్టేసి ఈడికిచ్చింది నీ అత్త. ఇప్పుడు తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడని తెలిసి తప్పక తెప్పించినది నీ అత్త. వీళ్ళంతా ఒకటే దొంగల బ్యాచ్. ఇప్పటికైనా అర్థమైందా నీకు? వీళ్ళు మంచోళ్ళు కాదు. మీరంతా వీళ్ళని అపార్థం చేసుకుంటున్నారు. ఈ నగల విషయం అత్తయ్య గారు నాకెప్పుడో చెప్పారు. అయ్యో, ఏటి చెప్పింది? అత్తయ్య గారి దగ్గర నగలు కొట్టేసిన దొంగల్ని ఈయన పట్టుకుని ఆ నగల్ని రికవరీ చేశారంట. వాళ్ళు తిరిగి ఇవ్వడానికే మన దగ్గరకు వచ్చారంట. ప్రాణాలకు తెగించి దొంగల దగ్గర నుంచి ఈ నగల్ని కాపాడి తీసుకొస్తే మా బావకి మీరిచ్చే ప్రతిఫలం ఇదే. క్షమించండి, నిజాలు తెలియక మా చెల్లి తొందరపడింది. మొదట తొందరపడింది, ఇప్పుడు బయటపడుతుంది. ఏకాంబరి, నాకు నచ్చని మనిషి ఒకటుంది. తనంటే నాకు చంపేయాలన్నంత కోపమని నీకెప్పుడు చెప్తూ ఉంటా కదా. ఆవిడనెప్పుడు చూడలేదు అనేదానివి కదా. ఆవిడ ఫోటో తీసుకొచ్చా, చూడు. ఒరేబ్బా మరిది, ఆ బావా, ఫోటో ఇలా ఇవ్వరా? వీడు సూర్యకాంతం ఫోటో తీసుకొచ్చాడేంటి? సూర్య గురించి తప్పుగా మాట్లాడితే క్రాంతి బయటపడుతుంది. ఇది చచ్చి బతికిపోయింది, లేదంటే నా చేతుల్లోనే చచ్చుండేది. దీన్ని
శబాష్, నువ్వెవరో బయట పెట్టడానికే ఈ ఫోటో తీసుకొచ్చి ఎంత నాటకమాడాను. పూజ తనెవరో తెలుసా? నువ్వు ఇంట్లో ఉండడానికి కుదరదు అని చెప్పి బయటికి గెంటేసిన క్రాంతి. వీళ్ళు నీ మనుషులే. నువ్వు క్రాంతివా? క్రాంతి ఎవరే లోప? లప్ప. ఏయ్, నాటకాలాడకో. పూజ, వీళ్ళు మీ మేనత్తలు. ఏడ్చినట్టు ఉండాది. నువ్వు చెప్పాలేటి మేం మేనత్తలమని. పూజమ్మకి వరుసకి మేనత్తలం అవుతామని శ్రీకాకుళం నుంచి ఈడకొచ్చుండాది. పూజ, వీళ్ళని నమ్మొద్దు. వీళ్ళందరూ నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారు. మావేటి మోసం చేస్తున్నా? అదే సూర్యకాంతం ఫోటోని కాలుతో తొక్కబోతుంటే నీకెందుకు బాధ వచ్చింది? అది అది చెప్పు ముందు. ఫోటోని తొక్కినందుకు కాదు, ఈ బాబు ప్రాణాలకి తెగించి మా పూజమ్మ నగలు తెచ్చినాడు కదా. ఆ, అట్లాంటి మంచోడి కాలికి ఆ గాజు పెంకలు ఎక్కడ కుచ్చుకుపోతాయోనని భయమేసి నట్టేసినాను. ఆ, బావా, నువ్వు చెప్పింది నిజమేనా? ఏ, నువ్వు చెప్పింది నిజమైనప్పుడు మా అమ్మి చెప్పింది నిజం కాదేటి? నేను చెప్తుంది మాత్రం నిజమేనే లప్ప. ఆ క్రాంతి ఎవరో నాకు తెలీదు. కట్టంలో కాపాడినోడికి కట్టం రాకూడదని, ఈ మంచి మనిషి కాల్లో గాజు పెంకలు కుచ్చుకోకూడదని నెట్టేసినాను. ఇది తప్పా చెప్పు? ఆహా లేదు, నువ్వు చేసింది తప్పు కాదు. బావా, నువ్వు అనుమానిస్తున్నట్టు ఇది నిజంగా క్రాంతేనా లేక శ్రీకాకుళమా? ఇదిగో బ్లేడు బాబ్జీ. ఆ? ఆ? మా బావ పేరు బ్లేడ్ బాబ్జీ కాదు, ఒట్టి బాబ్జీ. అట్నా మోన్ చూస్తే కటింగ్ బ్యాచ్ లా అనిపిస్తే ఏయ్, బ్లేడ్ తగిలించినానులే. నిన్ను నెట్టేసినానని ఏమనుకోకు. మా నగలు మాకు తిరిగిచ్చినందుకు థ్యాంక్స్. ఇదిగో లప్ప, జాగ్రత్తగా ఎట్టుకో. ఆగండి ఆగండి. అయితే నా కొడుకు పూజ చేయక్కర్లేదుగా? నగలిచ్చేసారుగా, ఇక మీరు ఈ పూజ చెయ్యక్కర్లేదులే అబ్బి. పదండి. తీసుకో. అమ్మా, ఈ పూజ చేయక్కర్లేదంటే ఇంకో పూజ ఏదైనా చేయాలా? కర్మ.
ఆ బాబ్జీ గాడికి మా అమ్మ ఎలా తెలుసా? ఆవిడ ఫోటో వీడి దగ్గర ఎందుకుంది? గతంలో మా అమ్మకి వీడికి శత్రుత్వం ఏమైనా ఉందా? పూజ ముందు నేను బయటపడాల్సి వస్తుందని ఆగిపోయాను, లేదంటే అడిగేసి ఉండేదాన్ని. సో ఎంతో కొంత మా అమ్మ గురించి వీడికి తెలుసు. అదేంటో తెలుసుకుంటాను.